అందరికీ నమస్కారం. ఈరోజు కనకదాస హెల్పింగ్ ఫౌండేషన్ నూతనంగా కన్వీనర్గా ఎన్నుకున్నాం నారాజు గారిని. ముఖ్యంగా ఆయన స్వతహాగా అర్హర బుక్కరాయల వారసులమంటూ, అలాగే సంగోలి రాయన్న సైనికులమంటూ, కనకదాస సేవకులమంటూ ఈరోజు కన్వీనర్లు కొనుగోలు ముందు రావడం నిజంగా శుభపరిణామం. ఇది కేవలం కనకదాస హెల్పింగ్ ఫౌండేషన్ అనేది ఒక సమాజంలో సమానత్వం, సమాజం మార్పు కోసం సేవకు అంకితం కావాలని, రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ నూతనంగా ఒక ఒరవడి సృష్టించడానికి, అంటే సమాజంలో ప్రేమ అనేది పంచాలనేది కనకదాస యొక్క ధ్యేయం. ఆ రోజుల్లోనే ఉడిపి గ్రామంలో మనకు తెలిసిన విషయమే చరిత్ర అనేది. కృష్ణుడి దేవాలయం దర్శించినప్పుడు కృష్ణుని వెలివేశారు శూద్రులని. ఆ రోజు శూద్రుల కోసం ఆయన కృష్ణుని దర్శనం కోసం, భాగ్యం కోసం, శూద్రుల కోసం పోరాటం చేసినటువంటి మహనీయుడు కనకదాసుని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందులో ఆయన యొక్క ఆశయాల కోసం మేము ఈరోజు సేవ చేయడానికి ఉద్దేశంతో ప్రజలందరికీ కూడా సంఘీభావంగా, ప్రజల్లో ఒక ప్రేమానురాగాలు, ఒక మంచి స్వభావము, ప్రజలకు బుద్ధి కలిగించాలనే ఉద్దేశంతో త్వరలో అన్ని గ్రామాల్లోనూ కమిటీలు వేస్తున్నాం. ఇది కేవలం కమిటీ అంటే కేంద్ర రాజకీయం కోసం కాదు, ఇంకొక కాదు, సేవా దృక్పథంతోనే కేవలం. ఎక్కడైతే పేద వర్గాలు, అట్టడుగు వర్గాలు ఉన్నారో వారికి మేము మా వంతు మేము సాయం చేయడానికి ఈరోజు నాగరాజు గారు అయితేనేమి, యువకులైతేనేమి, ఉద్యోగులు అయితేనేమి ఈరోజు ముందు రావడం చాలా శుభపరిణామం. ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుండి కూడా ఒక కన్వీనర్ నుండి 8 మంది కో కన్వీనర్లు 9 మెంబర్స్ తోటతో జిల్లా వ్యాప్తంగా అన్ని కమిటీలు వేస్తాం. త్వరలో రాబోయే రోజుల్లో 6వ వార్షికోత్సవం జరుపుతున్నాం మేము ఘనంగా. దీనికి అందరూ కూడా కురుబులైతేనేమి, కురుబ కులస్తులైతేనేమి, కిట్టింది కురుబ కులస్తులకైనా కూడా ఇతర సామాజిక వర్గాలు కూడా మేము హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా నాగరాజు గారు గతంలో ఎన్నో సేవలు చేశారు. ఒక రాజకీయంగా కాకుండా ఆయన సమాజం పట్ల, పేద వర్గాల పట్ల, ఎంతోమంది హాస్టల్లో ఫీజులు, స్కూళ్ళల్లో సీట్లు ఇప్పించడం కానీ, ఆపదలో ఉన్న కురుబులకు కులస్తులకు హెల్ప్ చేయడం కానీ ఆయన చాలా కృషి చేశాడు. ఆ కృషి చేసిన వల్లే ఈరోజు అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దీంట్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే కన్వీనర్ నాగరాజు గారు, కో కన్వీనర్ మధుసూదన్, మధుబాబు గారు, బాలగొండ ఆంజనేయులు గారు, సుబ్బర ధనంజయ గారు, అలాగే చిట్ట ఈశ్వరయ్య గారు, అలాగే మన సుధాకర్ లెక్చరర్ గారు, మన బండి కృష్ణమూర్తి గారు ఈరోజు కో కన్వీనర్ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా వలగొండ రామకృష్ణ గారు మొదటి నుంచి ఉన్నాడు మాకు వెన్నుదండుగా. ఆయన స్టేట్ కో కన్వీనర్గా ఉన్నాము. అలాగే స్టేట్ కమిటీలో కూడా దాసి రాజనారాయణ గారు స్టేట్ కో కన్వీనర్గా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కనకదాస హెల్పింగ్ ఫౌండేషన్ జిల్లా వ్యాప్తంగా, గ్రామం నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కమిటీలు వేస్తాం. దీంట్లో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ జై కనకదాస, జై కుటుంబ.